హలో గైస్ అందరికీ. నేను నాగార్జున చూడడం జరిగింది. ఆయన ఏం చెప్పిండంటే అందరికీ చెప్పిండు ఎవరెవరు వాళ్ళ మిస్టేక్స్ ఇస్తుందో అవి కరెక్ట్ చేసుకోమని చెప్పిండు. అవి ఇట్లా కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ వీక్ అలా గేమ్ ఇట్లా ఇంప్రూవ్ చేసుకుంటే బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మనం అనుకున్నాం కదా విష్ణుప్రియ కోపడితే చూడాలని చెప్పి చూసినా కానీ ఆ కోపం నాకు నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆమె అన్న ఈ సిగ్నేచర్ అయితే నాకు అసలు నచ్చలేదు. ఓకే, సోనియా కూడా అన్నమాట మంచిది కాదు, ప్లస్ దానికి ఈమె రియాక్షన్ కూడా అంత మంచిది కాదు, చూడడానికి బాగా అనిపించలేదు నాకు. మళ్ళా ఆమె వచ్చి ఏడ్చేదాన్ని మళ్ళా గుచ్చి మాట్లాడు నాకు అది నచ్చలేదు పర్సనల్గా అయితే. నాకు నా ఒపీనియన్ చెప్తున్నా. పాయింట్కి వస్తే ఈ వీక్ ఎలిమినేషన్ అయ్యేది ఇవ్వాలంటే నిన్న సోనియా అయితే సేఫ్ జోన్లో పడ్డది. మిగతా శేఖర్ భాష కానీ నాగమణికంఠ కానీ వీళ్ళు ఉన్నారు. ఇంకా అందరి నుంచి చెప్పేంత నాకు ఇంట్రెస్ట్ లేదు. అలాగే పాయింట్కి వచ్చేది ఏంటంటే బిజవాడ బేబక్క ఈరోజు అయితే ఎలిమినేట్ అయింది. ఫస్ట్ వెళ్ళిపోవడానికి కారణం కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆమె ఫస్ట్ వచ్చిన 2 days ఎట్లుందో తర్వాత అట్లా ఉండలేకపోయింది. ఆమె ఇన్ఫ్లుయెన్స్ అయింది, ప్లస్ ఏమో చేద్దాం అనుకుంది లాస్ట్ టైంలో ఫైర్ అయిపోయింది. కానీ అన్న అయిపోయినాక అంటే చెట్లు వాళ్ళకి ఆకలి పట్టుకుంటే ఏం లాభం అన్నట్టు ఏం చేసినా సెట్ కాదు. ఇప్పుడు లాస్ట్ అయితే ఏమవుతుంది ఏం కాదు, ఓటింగ్ తక్కువ పడ్డది. అసలే ఓటింగ్ చాలా తక్కువ ఇచ్చింది సార్. ఎందుకంటే ఒక 3 daysలో ఓటింగ్ ఇచ్చిండు. ఆ 3 daysలోనే ఓటింగ్ అంటే చాలా కష్టం అది. అలాంటి టైంలో ఈమె అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇది అయితే వాస్తవం. ఈమె అయితే ఎలిమినేట్ అయిపోయింది. బేబా చేసిన మిస్టేక్స్ అయితే చాలా ఉన్నాయి. ఎందుకంటే ఆమె తనకేం ఆడకుండా పక్కోళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది. అసలు కావద్దు అట్లా. మా పక్కోళ్ళు ఎన్నో చెప్తారు, 100 చెప్తారు, మనం చేసేమని చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇదైతే మా చేయలేకపోయింది. అందుకే ఆమె అయితే ఈరోజు బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే వెళ్ళిపోయింది. మిగతా ఏంటంటే ఆమెని తీసుకునే మా బిగ్ బాస్ ఎందుకు తీసుకున్నాడంటే ఎంటర్టైన్మెంట్ బేసిస్గా తీసుకున్నాడు. ఆమెని ఎంటర్టైన్మెంట్ అంటే ఒక్కొక్క బేసిస్లో తీసుకుంటాడు. ఒకరు మోడలింగ్ కానీ, ఒక డైరెక్టర్ నుంచి ఒకళ్ళు యాక్టర్గా, లేకుంటే ఒకళ్ళు ఫీమేల్ యాక్టర్స్గా, ఒకటి కమెడియన్గా, అట్లా ఏమైనా కమెడియన్ ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకున్నారు. కాకపోతే ఏమైతే ఎంటర్టైన్మెంట్ అంతా ఏం చేయలేకపోయింది. ఫస్ట్ డే సెకండ్ డే చేసిన ఎంటర్టైన్మెంట్ తర్వాత అంత కనిపించలేదు. సో ఆమె ప్లేస్లో ఇంకొక వైల్డ్ కార్డ్ ఎంట్రీని దించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది ఇవాళ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. కానీ మేబీ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ పెరిగితే ముక్కో వినాష్ అని అనిపిస్తుంది. మన ముక్కో వినాష్ వచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన వస్తే ఇట్లా ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం సీజన్ 4 చూసినాం. ముక్కో వినాష్ ఎట్లా ఎంటర్టైన్మెంట్ చేసిండో మీకు అందరూ తెలుసు. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ముక్కో వినాష్ కోసం. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు నెక్స్ట్ అందరూ చేంజ్ అయినా కానీ అన్నీ ఉంటాయి. కాకపోతే ఎంటర్టైన్మెంట్ అనేది చాలా తక్కువ ఉంది. అన్నిటితో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండాలి మనకు, అది ఉంటేనే బాగుంటుంది. కానీ అది ఫస్ట్ వీక్లో అది అసలు లేదు, చాలా తక్కువ ఉంది. మేబీ ముక్క వినర్స్ వచ్చినాక అది పెరిగే ఛాన్సెస్ అది ఎక్కువ ఉంటాయి. అండ్ ఈసారి అసలే పుల్టా పెట్టిండు. కానీ ఈసారి పెట్టుడే అన్లిమిటెడ్, ఇన్ఫినిటీ అంటే అనంతం అన్నట్టు, ఏదైనా అనంతం ఉంటుందని చెప్పి. మేబీ ఇంకా అది అనంతం అయితే స్టార్ట్ కాలే, ఇంకా అంటే ఇన్ఫినిటీ అది స్టార్ట్ కాలే, అంటే అన్లిమిటెడ్ ఉంటుంది అన్నట్టు. ఏదైనా కానీ అన్లిమిటెడ్ అనేది ఇంకా స్టార్ట్ కాలే. అది టాస్క్ పరంగా కావచ్చు, ఇంకే పరంగా కావచ్చు స్టార్ట్ కావాలి. కానీ మేబీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా కష్టం వాళ్ళు ఉన్న దాంట్లో అయితే. చూడాలి ఇక ముక్క వినాష్ వచ్చేదాకా ఎంటర్టైన్మెంట్ కొంచెం తక్కువే. ఇదైతే ఈరోజు వీడియో గాయస్. ఎలిమినేట్ అయ్యేదైతే బేబక్క. ఒకవేళ వైల్డ్ కార్డ్ ఉంటే వచ్చేది ముక్క వినాష్. అది ఈ వీక్ కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, ఫర్ నెక్స్ట్ వీక్ కావచ్చు. ఈ 3 అయితే ఏదో ఒక వీక్లో ఖచ్చితంగా వస్తాడు. ఇది వీడియో గాయస్. ఈరోజు సండే ఫండే జరిగే ఎపిసోడ్ ఏమన్నా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటుందో వీడియో లేకపోతే నామినేషన్స్ టెలికాస్ట్ అయినాక దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ గైస్.